వాక్యం ధ్యానిద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుందామండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఇక్కడ దేవుడు లేఖనం సెలవిస్తా ఉందండి. మరి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు మనం చూసుకున్నట్లయితే మరి మనం ఈ యొక్క లోకంలో చూస్తూ ఉంటాం. మరి మనం ఒక దారి మార్గం గుండా పోతూ ఉన్నప్పుడు మరి అనేక మంది బయట కూర్చొని గుంపుగా కూడి మాట్లాడుకుంటా ఉంటారు. వాటిని ముసలమ్మ ముచ్చట్లు అంటారు. మరి ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి విషయాలు ఇవన్నీ కూడా పోగు చేసుకుని ఇంకా వాళ్ళు అలా అంట, వాళ్ళు ఇలా అంటే ఇంకా వాళ్ళు ఇలా ఉన్నారంట, అత్త కోడళ్ళు అలా అంట, వీళ్ళ మధ్య గొడవలంట, అవంటి ఇవంటి అని చెప్పుకుంటా ఉంటారు. మరి ఇవే ముసలమ్మ ముచ్చట్లు అనమాట అండి. మరి ఎంత మాత్రం కూడా దేవుని బిడ్డలైన మీరు ఈ యొక్క ముసలమ్మ ముచ్చట్లు ఎంత మాత్రం కూడా పెట్టుకోవద్దు. ఆ ముసలమ్మ ముచ్చట్లను అన్నిటినీ కూడా విసర్జించి అంటే వాటిని విడిచిపెట్టి మరి వాటిని విడిచిపెట్టి మనము లోకం వైపు చూడక దేవుని వైపు మనం కొనసాగిపోయినప్పుడు దేవుడు మన ఎడల ఎన్నో కార్యములు జరిగిస్తాడండి. మరి ఆ ఇంటి సంగతులు ఇంటికి మోయడం వీటి వల్ల మనకి ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఇంకా వారు ఆ యొక్క మాటలు విన్నప్పుడు బాధపడతా ఉంటారు. అయ్యో నా గురించి ఇలా చెప్పుకుంటున్నారే అని చెప్పి బాధపడతారు. మరి ఆ బాధ మరి వారు దేవునికి చెప్పుకున్నట్లయితే దానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడండి. మనం ఎంత మాత్రం కూడా అలాంటి తీర్పుల్లోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరైనా బాధపడినప్పుడు మనం ఏం చేయాలంటే విని దాన్ని ఇతరులకు చెప్పడం కాదు కానీనండి, మరి మనం మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ సహోదరి పరిస్థితి ఎలా ఉంది, ఈ సహోదరి కుటుంబంలో ఎలా ఉంది ప్రభువా, మరి వారి యొక్క కుటుంబాన్ని విడిపించవా అని చెప్పి మనం ప్రార్థన చేయాలండి. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం చేసిన ఆ ప్రార్థన వారికి కాదు కానీ మనకి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన ఎదుటి వారి గురించి ప్రార్థన చేస్తామనుకోండి, మరి దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. అయ్యో ఇదిగో నా బిడ్డ కోసం ప్రార్థన చేయడం లేదు, అనేక మంది బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తుంది కాబట్టి నా కుమార్తెకి ఏమవసరమో దాన్ని నేను ఇవ్వాలని చెప్పి దేవుడు మన వైపు చూస్తాడండి. మరి ఇక్కడ దేవుడు లేఖనం కూడా అదే సెలవిస్తాను. ముసలమ్మ ముచ్చట్లు ఎంత మాత్రం కూడా పెట్టుకోవద్దు. వాటన్నిటిని విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకునుము. ఎలా అంటండి దేవభక్తి విషయం అంటే దేవుని భక్తి చేసేటువంటి విషయంలో అంటే మనం ప్రార్థన చేయడమే కానివ్వండి, వాక్యం చదవడమే కానివ్వండి, ఇదంతా కూడా మనం సాధకం అంటే మనం అలవాటు చేసుకున్న వారమే, నేర్చుకున్న వారమే మనము ఉండినప్పుడు మరి ఎంతగానో మనము ఆ యొక్క భక్తి జీవితంలో ముందుకి కొనసాగిపోతూ ఉంటామండి. మనం సాధన చేస్తూ ఉండాలి. మరి లోకానుసారమైన వాటిని సాధన చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ నేను మాట్లాడడం కాదు కానీ ఇంకో దేవుడు లేఖనే చెప్తా ఉందండి. మరి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఎలా అంటండి శరీర సంబంధమైన సాధకం అంటే కొంచెం మట్టుకేనట ప్రయోజనకరంగా ఉంటుంది. అదే మనం ఆత్మీయతలో సాధన చేసామనుకోండి అది అన్ని విషయాల్లో కూడా మరి జీవం విషయంలో మరి రాబోయేటువంటి జీవం విషయంలో వాగ్దానముతో కూడినదైనందున ఎలా అంటండి అది వాగ్దానంతో కూడినదై ఉంటది కాబట్టి అది ఆశీర్వాదకరంగా ఉంటదని చెప్పి దేవుడి లేఖనం సెలవిస్తా ఉంది. అది అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరంగా ఉంటది అని దేవుడి లేఖనం సెలవిస్తా ఉంది. అవునండి, మనము మరి శరీరానుసారమైనటువంటి సాధన కాదు కానీ ఆత్మానుసారమైనటువంటి సాధన మనం కలిగి ఉన్నాం అనుకోండి అది అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరంగా ఉంటదటండి. మరి రాబోయేటువంటి కాలంలో అయినా మరి జరుగుతున్నటువంటి కాలంలో అయినా ఏ కాలంలోనైనా కానీ మనం ఈ యొక్క సాధన అంటే ఆత్మీయతలో మరి సాధన అంటే ఏంటని మీరు నన్ను అడగొచ్చిన సాధన అంటే ఏంటండి ప్రార్థన చేయడం, మరి దేవునితో మాట్లాడడం. మరి ఆ యొక్క ప్రార్థనను దేవునితో మాట్లాడడం మనం ఎప్పుడు కూడా మానేయకూడదని దాన్ని అలా సాధన చేస్తూ ఉండాలి, అలా మాట్లాడుతూ ఉండాలి, మనం మాట్లాడుతూ ఉండాలి. యేసయ్య మరి మన యొక్క తండ్రి మనతో మాట్లాడుతూ ఉండాలి. ఇలా మనం ఈ యొక్క సాధన కలిగి ఉంటే ఇంకా అది మనకు అలవాటు అయిపోద్ది. మనం దేవునితో మాట్లాడడం మనకు అలవాటు అయిపోద్ది. మరి అలాగే దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ యొక్క మెట్టును మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదని విడిచిపెట్టకుండా మరి లోకం వైపు చూడకుండా సమస్తమైనటువంటి ముచ్చట్లన్నీ కూడా మనం విసర్జించిన వారమే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన ఎడల అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించి వాడే ఉన్నాడండి. అట్టి విధంగా మనం కొనసాగిపోదామండి. ఈ యొక్క లేఖనము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, అనేకమైన ఆత్మను దేవుడు బలపరిచి రక్షించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.